Good morning, all of you. How are you all? In this video, I am going to explain introduction of quadrilaterals. Actually, this is third chapter in 8th class mathematics. Today, I would like to start construction of quadrilaterals chapter for 8th class students. Actually, in this chapter, we learn how to construct quadrilateral. What do we learn in this chapter? In this chapter, we will learn how to construct a quadrilateral. Before we are going to start how to construct a quadrilateral, first of all, let us discuss what is quadrilateral, what is the definition of quadrilateral, what are the properties of quadrilateral, and what are various types of quadrilaterals. ఈ చాప్టర్లో మనం క్వాడ్రిలేటరల్స్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ లెర్న్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్. ఒక క్వాడ్రిలేటరల్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలనేది నేర్చుకుంటాం. అయితే ఈ క్వాడ్రిలేటరల్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది మనం నేర్చుకోబోయే ముందు, అంతకంటే ముందు అసలు క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, క్వాడ్రిలేటరల్ డెఫినేషన్ ఏంటి, క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ఇంట్రడక్షన్ అబౌట్ క్వాడ్రిలేటరల్. ఈ వీడియోలో మనం క్వాడ్రిలేటరల్ తాలూకా ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్? అసలు క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? అసలు క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే, క్వాడ్రిలేటరల్ యాక్చువల్గా ఈ వర్డ్ని మనం 2 పార్ట్స్ కింద తీసుకోవచ్చు. క్వాడ్రీ అంటే ఈ క్వాడ్రిలేటరల్ మనం 2 పార్ట్స్ చేస్తే క్వాడ్రీ మీన్స్ 4. lateral means sides. What is mean by quadrilateral అమ్మా? క్వాడ్రిలేటరల్ ఈ వర్డ్ని మనం 2 పార్ట్స్ చేస్తే క్వాడ్రీ మీన్స్ 4, lateral మీన్స్ సైడ్స్. అంటే ఏ ఫిగర్ అయితే 4 సైడ్స్తో ఫామ్ అవుతుందో ఆ ఫిగర్నే మనం క్వాడ్రిలేటరల్ అంటాం. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ మేడ్ అప్ ఆఫ్ 4 line segments is called quadrilateral. What is the definition of quadrilateral? A quadrilateral is a 4-sided figure. It is a 4-sided figure. It has 4 line segments. దీనికి 4 line segments ఉంటాయి అన్నమాట. లైన్ సిగ్మెంట్స్ అన్నా సైడ్స్ అన్నా ఒకటే. What is the definition of quadrilateral? A simple closed figure made up of means formed. A simple closed figure formed by 4 line segments. 4 line segmentsతో ఫామ్ అయినటువంటి ఒక క్లోజ్డ్ ఫిగర్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. యాక్చువల్గా క్వాడ్రిలేటరల్లో క్వాడ్రీ మీన్స్ 4, lateral మీన్స్ సైడ్స్. ఇది 4 సైడ్స్తో ఫామ్ అవుతుంది. చూడండి, అంటే 4 లైన్ సిగ్మెంట్స్ తీసుకోవాలి. ముందు 4 పాయింట్స్ తీసుకోండి. దిస్ పాయింట్ నేమ్ ఈజ్ ఏ. ఒక పాయింట్ తీసుకోండి. దిస్ పాయింట్ నేమ్ ఈజ్ బి. టేక్ అనదర్ పాయింట్. దిస్ పాయింట్ నేమ్ ఈజ్ సి. టేక్ అనదర్ పాయింట్. దిస్ పాయింట్ నేమ్ ఈజ్ డి. ఇప్పుడు 4 లైన్ సిగ్మెంట్స్ని డ్రా చేయండి. ఫస్ట్ జాయిన్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్. ఏబి ఈజ్ ఏ లైన్ సిగ్మెంట్. నెక్స్ట్ జాయిన్ బి పాయింట్ అండ్ సి పాయింట్. బీసీ ఈజ్ ఏ లైన్ సిగ్మెంట్. నెక్స్ట్ జాయిన్ సి పాయింట్ అండ్ డి పాయింట్. సిడి ఈజ్ ఏ లైన్ సిగ్మెంట్. నెక్స్ట్ జాయిన్ ఏ పాయింట్ అండ్ డి పాయింట్. ఏడి ఈజ్ ఏ లైన్ సిగ్మెంట్. సో ఇక్కడ మొత్తంగా 4 లైన్ సిగ్మెంట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ లైన్ సిగ్మెంట్ నేమ్ ఈజ్ ఏబి.
second line segment name is BC, third line segment name is DC, fourth line segment name is AD. మొత్తంగా ఇందులో 4 లైన్ సిగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ సిగ్మెంట్ is AB, సెకండ్ లైన్ సిగ్మెంట్ is BC, థర్డ్ లైన్ సిగ్మెంట్ is CD and fourth line segment name is AD. AB, BC, CD and AD are 4 line segments. ఇలాగా ఈ 4 లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అయినటువంటి క్లోజ్డ్ ఫిగర్నే మనం క్వాడ్రిలేటరల్ అంటాం. సో ఇట్ ఈజ్ ఏ quadrilateral. What is the definition of quadrilateral? A quadrilateral has 4 line segments. A simple closed figure formed by 4 line segments is called quadrilateral. A simple closed figure, it is a closed figure అనమాట. Quadrilateral is a closed figure, it is not a open figure. ఈ 4 sides కూడా క్లోజ్ చేసే కదా ఉంటాయి. You see, this is the first side AB, this is the second side BC, this is the third side CD and this is the fourth side AD. చూడండి, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఇక్కడ సైడ్ అన్న లైన్ సిగ్మెంట్ అన్న ఒకటే. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్, ఈ 4 సైడ్స్తోనూ క్లోజ్ చేసి ఉంటుంది. ఇది ఇట్ ఈస్ నాట్ అ ఓపెన్ ఫిగర్. చూడండి, 4 సైడ్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కదా, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్. క్వాడ్రిలేటరల్ అనేది క్లోజ్డ్ ఫిగర్. దేంతో క్లోజ్ చేయబడి ఉంటుంది? ఇట్ ఈస్ క్లోజ్డ్ బై 4 లైన్ సిగ్మెంట్స్. 4 లైన్ సిగ్మెంట్స్తో మనం క్లోజ్ చేస్తాం. ఫస్ట్ లైన్ సిగ్మెంట్ నేమ్ ఈజ్ AB, సెకండ్ లైన్ సిగ్మెంట్ నేమ్ ఈజ్ BC, థర్డ్ లైన్ సిగ్మెంట్ నేమ్ ఈజ్ CD అండ్ ఫోర్త్ లైన్ సిగ్మెంట్ నేమ్ ఈజ్ AD. రైట్? క్వాడ్రిలేటరల్ ఈజ్ ఇట్ ఎ ఓపెన్ ఫిగర్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్? ఇది ఓపెన్ ఫిగరా క్లోజ్డ్ ఫిగరా అంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఈ 4 లైన్ సిగ్మెంట్స్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. రైట్, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. అయితే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్స్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటేనండి, దీనికి 4 సైడ్స్ ఉంటాయి. ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 సైడ్స్. చూడండి, AB, దీన్ని లైన్ సిగ్మెంట్ అంటారు, సైడ్ అని కూడా అంటారు. క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 సైడ్స్. ఈ సైడ్స్నే మనం లైన్ సెగ్మెంట్స్ అంటాం అన్నమాట. ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 సైడ్స్. ఇది ఫస్ట్ సైడ్ AB, దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే లైన్ సిగ్మెంట్ ఎలా డినోట్ చేస్తాం? బార్ అనే సింబల్ డినోట్ చేస్తాం. సో ఫస్ట్ లైన్ సిగ్మెంట్ AB ఈజ్ డినోటెడ్ బై AB బార్. సెకండ్ లైన్ సిగ్మెంట్ BC ఈజ్ డినోటెడ్ బై BC బార్. థర్డ్ లైన్ సిగ్మెంట్ DC ఈజ్ డినోటెడ్ బై CD బార్. ఫోర్త్ లైన్ సిగ్మెంట్ AD ఈజ్ డినోటెడ్ బై AD బార్. సో టోటల్లీ ఇట్ హ్యాస్ 4 సైడ్స్. ఇందులో మనకి 4 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సైడ్స్నే మనం లైన్ సిగ్మెంట్స్ అని పిలుస్తాం. ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 లైన్ సిగ్మెంట్స్ ఆర్ 4 సైడ్స్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ 4 యాంగిల్స్ ఆల్సో. ఇందులో 4 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్స్. ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 యాంగిల్స్. యాంగిల్స్ అంటే మనకు తెలుసు కదండి. దిస్ ఈస్ ద ఫస్ట్ యాంగిల్, దిస్ ఈస్ ద సెకండ్ యాంగిల్, దిస్ ఈస్ ద థర్డ్ యాంగిల్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ యాంగిల్. యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C అండ్ యాంగిల్ D. ఇట్ హ్యాస్ 4 యాంగిల్స్. ఈ 4 యాంగిల్స్ అంటారు అన్నమాట వీటిని. యాంగిల్ A, ఫస్ట్ యాంగిల్ ఈజ్ డినోటెడ్ బై యాంగిల్ A, సెకండ్ యాంగిల్ ఈజ్ డినోటెడ్ బై యాంగిల్ B, థర్డ్ యాంగిల్ ఈజ్ డినోటెడ్ బై యాంగిల్ C అండ్ ఫోర్త్ యాంగిల్ ఈజ్ డినోటెడ్ బై యాంగిల్ D. టోటల్లీ ఇట్ హ్యాస్ 4 యాంగిల్స్. మనకి ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 యాంగిల్స్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే వాటి సమ్ము ఎగ్జాక్ట్గా 360 degrees ఉంటుందన్నమాట. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్? ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 360 degrees. అంటే మనం ప్రొట్రాక్టర్ని తీసుకొని యాంగిల్ ఏని మెజర్ చేయండి, యాంగిల్ బీని మెజర్ చేయండి, యాంగిల్ సిని మెజర్ చేయండి, యాంగిల్ డీని మెజర్ చేయండి. ఈ 4 యాంగిల్స్ని మనం యాడ్ చేసినట్లయితే ఈ 4 యాంగిల్స్ సము ఎగ్జాక్ట్గా 360 degrees ఉంటుందన్నమాట. సో వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్? ద సమ్ ఆఫ్
4 angles of a quadrilateral is exactly 360 degrees. ఖచ్చితంగా ఒక క్వాడ్రిలాటరల్ తీసుకొని మనం ఆ 4 యాంగిల్స్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే ఈ 4 యాంగిల్స్ సమ్ ఎగ్జాక్ట్గా 360 degrees ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 360, ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 360, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 360 degrees. ఈ 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే 360కి ఎక్కువ ఉండదు, 360కి తక్కువ ఉండదు, కరెక్ట్గా 360 degrees ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంటంటేనమ్మా, ద థర్డ్ ప్రాపర్టీ ఈజ్ it means quadrilateral. Quadrilateral has 2 diagonals. What does it contains? It contains diagonals. అసలు diagonal అంటే ఏంటి? What is diagonal? Diagonal అంటే ఏంటి సార్? What is diagonal? Diagonal అంటే ఇది కూడా ఒక లైన్ సెగ్మెంటే. ఇది ఎట్లా ఫామ్ అవుతుందంటే, క్వాడ్రిలేటరల్లో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు, 4 వర్టిసెస్ ఉంటాయి క్వాడ్రిలేటరల్కి. వర్టిసెస్ అంటే ఏంటి కాదు, పాయింట్స్నే మనం వర్టిసెస్ అంటాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏ, సెకండ్ పాయింట్ బి, థర్డ్ పాయింట్ సి, ఫోర్త్ పాయింట్ డి. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్నే మనం వర్టిసెస్ అంటాం. అది ఇక్కడ రాద్దాం. ఫోర్త్ పాయింట్ కింద, క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 vertices. క్వాడ్రిలేటరల్కి ఏముంటాయమ్మా? ఇట్ హ్యాస్ 4 points. ఆ పాయింట్స్నే మనం వర్టిసెస్ అంటాం. దిస్ ఈజ్ ద వర్టిసెస్ అమ్మా. ఒకటే ఉంటే దాన్ని మనం వర్టెక్స్ అంటాం, సింగులర్ని వర్టెక్స్ అంటాం. ప్లోరల్ ఫాము వర్టిసెస్. ప్లోరల్ ఫామ్ ఏంటండి? వర్టిసెస్. ఇప్పుడు ఇది ఒకటే ఉందనుకోండి, దీన్ని వర్టెక్స్ అంటాం. వర్టెక్స్ ఏ, వర్టెక్స్ బి, వర్టెక్స్ సి, వర్టెక్స్ డి. అదే 4 చెప్తున్నాం అనుకోండి, వర్టిసెస్ అంటాం. అంటే ఒకటే ఉంటే, ఒక పాయింటే ఉంటే దాన్ని వెర్టెక్స్ అని, ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని వెర్టిసెస్ అంటాం. సో క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 vertices. హౌ మెనీ vertices ఇట్ హ్యాస్? క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 vertices. అయితే ఇందులో ఫస్ట్ వెర్టెక్స్ ఏ, సెకండ్ వెర్టెక్స్ బి, థర్డ్ వెర్టెక్స్ సి, ఫోర్త్ వెర్టెక్స్ డి. ఆపోజిట్గా ఉన్న వెర్టిసెస్ని చూడండి, ఆపోజిట్గా ఉండడం. ఏ బి ఆపోజిట్గా లేవు. ఆల్రెడీ ఏని బీని జాయిన్ చేస్తే ఒక లైన్ సిగ్మెంట్ వచ్చేసింది. దీన్ని జాయిన్ చేయకూడదు. ఏని డీని కూడా తీసుకోకూడదు, ఏ పాయింట్ని డి పాయింట్ కూడా. ఆపోజిట్ వెర్టిసెస్. ఇప్పుడు ఏకి ఆపోజిట్గా ఉన్న వెర్టెక్స్ సి. వాట్ ఈస్ ద ఆపోజిట్ వెర్టెక్స్ ఆఫ్ ఏ? ఏకి ఆపోజిట్ వెర్టెక్స్ సి. ఇలాగా ఆపోజిట్ వెర్టిసెస్ని కనుక మనం జాయిన్ చేసినట్లయితే ఒక లైన్ సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. చూడండి, ఏ అనే వర్టెక్స్ని సి అనే వర్టెక్స్ని జాయిన్ చేశాను. ఈ ఏ అనే వర్టెక్స్ని సి అనే వర్టెక్స్ని జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ సిగ్మెంట్ ఫామ్ అయింది. ఈ లైన్ సిగ్మెంట్నే మనం డయాగోనల్ అంటాం. వాట్ ఇస్ డయాగోనల్? డయాగోనల్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఆఫ్ 2 opposite vertices of a quadrilateral. Diagonal is formed by, diagonal ఎట్లా ఫామ్ అవుతుందమ్మా? diagonal is formed by joining of 2 opposite vertices of a quadrilateral. ఒక క్వాడ్రిలేటరల్ తాలూకా ఆపోజిట్ వెర్టిసెస్ రెండింటిని తీసుకొని వాటిని జాయిన్ చేస్తే డయాగ్నల్ ఫామ్ అవుతుంది. లేదంటే ఇంకోలా కూడా చెప్పచ్చు. యూ కెన్ గివ్ అనదర్ డెఫినేషన్. ఏ లైన్ సిగ్మెంట్, డయాగ్నల్ అంటే లైన్ సిగ్మెంట్ అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా లైన్ సిగ్మెంటే. ఏ లైన్ సిగ్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఆఫ్, ఎవరిని జాయిన్ చేస్తే ఫామ్ అవుద్ది? A line segment is formed by joining of 2 opposite vertices of a quadrilateral. ఎవరు రాశానండి ఇక్కడ? ఏ లైన్ సిగ్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఆఫ్ 2 opposite vertices of a quadrilateral ఈజ్ కాల్డ్ డయాగోనల్. డయాగోనల్ అంటే ఏంటండి? ఇది ఒక లైన్ సిగ్మెంట్.
ఇది కూడా లైన్ సెగ్మెంటే, లైన్ సెగ్మెంట్. కానీ ఈ లైన్ సెగ్మెంట్ ఎట్లా ఫామ్ అవుతుంది? దిస్ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయిన్ చేయాలి. ఎవరిని? జాయినింగ్ ఆఫ్ టూ ఆపోజిట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి రెండు ఆపోజిట్ వెర్టిసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్. ఇందులో రెండు ఏవైనా ఆపోజిట్గా ఉన్న వెర్టిసెస్ తీసుకోండి. ఇంకో ఏ అనే వర్టెక్స్, సి అనే వర్టెక్స్ తీసుకున్నాం. ఈ రెండిట్లీ జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే వచ్చిన లైన్ సెగ్మెంటే కదా. ఏసీ అనేది లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ ఎట్లా ఫామ్ అయింది? ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఆపోజిట్ వెర్టిసెస్ని జాయిన్ చేస్తే వచ్చింది. ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి రెండు ఆపోజిట్ వెర్టిసెస్ని కనుక మనం జాయిన్ చేసినట్లయితే ఈ లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఈ లైన్ సెగ్మెంట్ని మనం డయాగనల్ అంటాం. మనం ఇంకొక డయాగనల్ డ్రా చేయొచ్చు. వీ కెన్ డ్రా వన్ మోర్ డయాగనల్ ఇన్ దిస్ క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్లో మనం ఇంకొక డయాగనల్ డ్రా చేయొచ్చు. ఏంటంటే అది చూడండి, మళ్ళీ ఇంకొక టూ వర్టిసెస్ ఉన్నాయి. ఇంకొక టూ ఆపోజిట్ వెర్టిసెస్ తీసుకోండి. ఇంకో బి ఈజ్ ఎ వర్టెక్స్, బి అనేది వర్టెక్స్, డి ఈజ్ ఎ వర్టెక్స్. ఇవి రెండు ఆపోజిట్గా ఉన్నాయి. వీటిని కూడా జాయిన్ చేయండి. నా జాయిన్ వర్టెక్స్ బి అండ్ వర్టెక్స్ డి. వాట్ ఆర్ బి అండ్ డి? బి అండ్ డి ఆర్ ఆపోజిట్ వెర్టిసెస్. బి, డి అనేవి ఆపోజిట్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ టూ ఆపోజిట్ వెర్టిసెస్ని మనం జాయిన్ చేసామో అప్పుడు ఇంకొక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఈ లైన్ సెగ్మెంట్ని మనం డయాగనల్ అంటాం. సో టోటల్గా మనం ఎన్ని డయాగనల్స్ ఇక్కడ డ్రా చేయగలిగాం? మనం వీ హ్యావ్ డ్రాన్ టూ డయాగనల్స్ ఇన్ దిస్ క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్లో మనం టూ డయాగనల్స్ డ్రా చేసాం. ఫస్ట్ డయాగనల్ నేమ్ ఈజ్ ఏసీ, second diagonal name is BD. What is the name of the first diagonal? First diagonal name is AC and second diagonal name is BD. What is diagonal? A diagonal is formed by joining of two opposite vertices of a quadrilateral. ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి టూ ఆపోజిట్ వెర్టిసెస్ని కనుక మనం జాయిన్ చేసినట్లయితే అప్పుడు డయాగనల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏ అనేది ఒక వెర్టెక్స్, దీనికి ఆపోజిట్గా ఉన్న వెర్టెక్స్ సి. ఈ రెండు వెర్టిసెస్ని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఇది ఒక డయాగనల్. తర్వాత బి అనేది ఒక వెర్టెక్స్, దీనికి ఆపోజిట్గా ఉన్న వెర్టెక్స్ డి. రెండింటిని జాయిన్ చేస్తే ఇంకొక డయాగనల్ ఫామ్ అయింది. టోటల్గా ఏసీ ఈజ్ అ డయాగనల్ అండ్ బీడీ ఈజ్ అ డయాగనల్. టోటల్లీ వీ గెట్ టూ డయాగనల్స్. హౌ మెనీ డయాగనల్స్ we can get in a quadrilateral? We can get two diagonals in a quadrilateral. ఒక క్వాడ్రిలేటరల్ ఎన్ని డయాగనల్స్ ఉంటాయండి? టూ డయాగనల్స్ ఉంటాయి. ఈ టూ డయాగనల్స్ ఎట్లా ఫామ్ అవుతాయండి? ఆపోజిట్ వెర్టిసెస్ని జాయిన్ చేస్తే ఫామ్ అవుతాయి. ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి ఆపోజిట్ వెర్టిసెస్ని జాయిన్ చేస్తే ఈ డయాగనల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఇప్పటి వరకు కూడా మనం క్వాడ్రిలేటరల్ తాలూకా ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఏంటి ఒకసారి ప్రాపర్టీస్ చూస్తే, ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 లైన్ సెగ్మెంట్స్. ఒక క్వాడ్రిలేటరల్లో 4 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 యాంగిల్స్. ఒక క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్స్ ఉంటాయి. అండ్ ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 degrees. క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 360 degrees ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్, క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 వెర్టిసెస్. ఒక క్వాడ్రిలేటరల్లో 4 వెర్టిసెస్ ఉంటాయి. వెర్టిసెస్ అంటే ఎవరు? పాయింట్సే. పాయింట్స్ ఆర్ కాల్డ్ వర్టిసెస్. పాయింట్స్ ఆర్ కాల్డ్ వర్టిసెస్. క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి పాయింట్స్నే మనం వర్టిసెస్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ 2 డయాగనల్స్. క్వాడ్రిలేటరల్ హ్యాస్ 2 డయాగనల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రిలేటరల్. ఇది క్వాడ్రిలేటరల్ తాలూకా ప్రాపర్టీస్. నెక్స్ట్ లెట్ us లెర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. తర్వాత క్వాడ్రిలేటరల్స్లో ఉన్నటువంటి టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే క్వాడ్రిలేటరల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెనీ టైప్స్. కొన్ని రకాలుగా వాటిని డివైడ్ చేశారు. అవి ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us లెర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. రైట్. యాక్చువల్లీ అమ్మా, quadrilaterals can be classified into many types based on how many parallel sides they have. అంటే క్వాడ్రిలేటరల్స్ని ఎట్లా డివైడ్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చెప్తాను చూడండి. క్వాడ్రిలేటరల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ట్రపీజియం అని, ప్యారలలోగ్రామ్ అని, రాంబస్ అని, రెక్టాంగిల్ అని, స్క్వేర్ అని మనం డివైడ్ చేసాం. లాస్ట్ వన్ కైట్. సో టోటల్లీ వీ హ్యావ్ 6 types ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్ని మనం ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేసామండి? ఎన్ని టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఉన్నాయండి మన దగ్గర? వీ
హ్యావ్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్ని మనం ఇలా 6 టైప్స్ కింద మనం డివైడ్ చేసాం. Quadrilaterals are classified into 6 types. First one is trapezium, second one is parallelogram, third one is rhombus, fourth one is rectangle, fifth one is square and sixth one is kite. ఒక క్వాడ్రిలేటరల్లో మనకి మొత్తం 6 టైప్స్ ఉంటాయన్నమాట. ఇవి అన్నీ కూడా క్వాడ్రిలేటరల్సే. సో ఇప్పుడు వీటి డెఫినేషన్స్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. రైట్, క్వాడ్రిలేటరల్స్ ఎన్ని టైప్స్ కింద ఉన్నాయమ్మా? క్వాడ్రిలేటరల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 6 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ట్రెపీజియం, సెకండ్ వన్ ఈజ్ పారాలెగ్రామ్, థర్డ్ వన్ ఈజ్ రాంబస్, ఫోర్త్ వన్ ఈజ్ రెక్టాంగిల్, ఫిఫ్త్ వన్ ఈజ్ స్క్వేర్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ కైట్. సో ఫస్ట్ వన్ మీద మనం ఫోకస్ చేస్తే ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రెపీజియం. వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్? ట్రెపీజియం. వాట్ ఈజ్ ట్రెపీజియం? అసలు ట్రెపీజియం అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రెపీజియం? ట్రెపీజియం అంటే ఏంటి? ట్రెపీజియం అంటే ఎట్లా ఉంటుందంటే, చూడండి, 4 వెర్టిసెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వెర్టెక్స్ ఏ, సెకండ్ వెర్టెక్స్ బి, థర్డ్ వెర్టెక్స్ సి and fourth vertex is T. ఇప్పుడు ఈ 4 వెర్టిసెస్ని జాయిన్ చేద్దాం. ఫస్ట్ జాయిన్ AB, నెక్స్ట్ జాయిన్ CD, రైట్, నెక్స్ట్ జాయిన్ AC అండ్ దెన్ జాయిన్ BD. ఇలా మనం జాయిన్ చేసాం 4 వెర్టిసెస్ని. ఇక్కడ క్వాడ్రిలేటరల్ వచ్చింది కదండి. ఈ క్వాడ్రిలేటరల్ని మనం ఎట్లా చదువుతామంటే అండి, ABCD, ఆర్డర్లో ఇవ్వాలి వెర్టిసెస్. ఇప్పుడు కూడా ఇక్కడ ఏ ఇచ్చుకుంటే ఇక్కడ B, దాని తర్వాత ఇక్కడ C అండ్ D. సో ఈ క్వాడ్రిలేటరల్ని మనం ABCD అని డినోట్ చేయొచ్చు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్? ABCD. లేదా ఇక్కడ నుంచి చదవమనుకోండి BCDA, ఇక్కడ నుంచి చదవమనుకోండి CDAB, ఇక్కడ నుంచి చదవమనుకోండి DABC, ఇక్కడ నుంచి చదవమనుకోండి ABCD. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు, ఎక్కడి నుంచి చదివినా పర్వాలేదు, కానీ ఆర్డర్లో చదవాలి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి ఈ క్వాడ్రిలేటరల్ నేము ABCD అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి BCDA అని చదవాలి. అదే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి CDAB అని చదవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి DABC అని చదవాలి. అంతే తప్ప ACBD DBAC అని చదవకూడదు, ఆర్డర్లో తీసుకొని చదవాలి. రైట్, ఇప్పుడు ట్రెపీజియం అంటే ఏంటంటే, ఒకసారి ఈ క్వాడ్రిలేటరల్ని అబ్జర్వ్ చేయండి. మనం డ్రా చేసినటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో సైడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ సైడ్ AB, దీన్ని AB అని నేమ్ ఇచ్చాను. సెకండ్ సైడ్ BC, రైట్ అమ్మా. ఫస్ట్ సైడ్ AB, సెకండ్ సైడ్ BC, థర్డ్ సైడ్ ఏమో DC, ఫోర్త్ సైడ్ ఏమో AD. మొత్తం ఇందులో 4 సైడ్స్ వచ్చినాయి. కానీ ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి, AB సైడ్ అనేది CD సైడ్కి ప్యారలల్గా ఉంది. చూసారా? బాగా అబ్జర్వ్ చేశారా? ఈ AB సైడ్ని DC సైడ్ని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్, ఈ సైడ్ AB అండ్ సైడ్ DC. ఈ AB సైడ్ DC సైడ్ ప్యారలల్గా ఉన్నాయి, కానీ AD సైడు BC సైడు ప్యారలల్గా లేవు. చూడండి, రెండు ప్యారలల్గా లేవు. ప్యారల్ లైన్స్ అంటే మనకు తెలుసు కదా, మనం 7th చదువుకుంటాం. ఇఫ్ 2 lines do not intersect at any point, then the 2 lines are called parallel lines. ఏవైనా 2 lines కనుక మనం తీసుకున్నట్లయితే ఆ 2 lines ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోకపోతే మనం వాటిని ప్యారల్ లైన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైన్ తీసుకున్నాను L, లైన్ తీసుకున్నాను M, ఈ రెండు కూడా ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవుతలేదు. సో ఈ 2 lines కూడా ప్యారలల్ లైన్స్. ఈ 2 lines ఏమవుతాయండి? ప్యారలల్ లైన్స్. మరి ఇక్కడ లైన్ తీసుకున్నాను చూడండి L, ఇక్కడ లైన్ తీసుకున్నాను చూడండి M, ఈ రెండు ప్యారలల్ అవుతాయండి?
ఈ రెండు ప్యారలల్ అవ్వు, ఎందుకంటే రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. అదేంటండి ఇంటర్సెక్ట్ చేసుకుంటలేదు కదా అనొచ్చు మీరు. ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఆ లైన్స్ని ఎక్స్టాండ్ చేయండి, పొడిగించండి. ఆ లైన్స్ని ఎక్స్టాండ్ చేస్తే ఇగో ఎల్ లైన్ ఇలాగ ఎక్స్టాండ్ చేయండి, ఈ ఎమ్ అనే లైన్ని మళ్ళీ ఇట్లా ఎక్స్టెండ్ చేయండి, రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా? అంటే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట. ఏ లైన్స్ అవుతాయండి? ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయండి, మీరు ఎంత దూరమైనా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి వీటిని. ఇలా మీరు ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేసుకోండి, ఇవి ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇంకో ఇలా కానీ ఇలా ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేసుకోండి, అంటే ప్రొడ్యూస్ అంటే పొడిగించుకోండి, ఇవి ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. ప్యారలల్ లైన్స్ అనేవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. కానీ ఇక్కడ చూడండి ఇంటర్సెక్ట్ అయిపోయినాయి. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. అలాగే ఈ ఏబీ లైన్ని సిడి లైన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఏబీ లైన్ సిగ్మెంట్ సిడి లైన్ సిగ్మెంట్ రెండు కూడా ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. కానీ ఈ ఏడీ లైన్ సిగ్మెంట్ బీసీ లైన్ సిగ్మెంట్ ఇంటర్సెక్ట్ అయిపోతాయి. ఎందుకని? వీటిని ఎక్స్టెండ్ చేసి చూడండి. ఏడీని ఎక్స్టెండ్ చేయండి, ఇదిగో. బీసీని ఎక్స్టెండ్ చేయండి, ఇదిగో. రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిపోయినాయా లేదా? అంటే ఈ ఏడీ అనే లైన్ సిగ్మెంట్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను, పొడిగించాను. సిబి అనే లైన్ సిగ్మెంట్ని కూడా ఎక్స్టెండ్ చేశాను, పొడిగించాను. ఈ రెండు ఇక్కడ మీట్ అయిపోయినాయి కదా, అంటే ఇవి ఇంటర్సెక్టింగ్ అయిపోయినాయి. అంటే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యి. అంటే ఇక్కడ ఏమైంది? ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్లో కేవలం ఏబిసిడీలు మాత్రమే ప్యారలల్గా ఉన్నాయి, కానీ ఏడి బీసీలు అనేవి ప్యారలల్గా లేవు. అంటే ఇక్కడ ఎన్ని పెయిర్స్ ప్యారలల్గా ఉన్నాయి? పెయిర్ అంటే తెలుసు కదా, పెయిర్ అంటే జత, అంటే 2. ఇందులో ఎన్ని పెయిర్స్ ప్యారలల్గా ఉన్నాయి? ఇక్కడ ఇద్దరు కలిపితే ఒక పెయిర్ అంటాం కదా, ఏ పెయిర్ ఆఫ్ షూస్ అంటాం, అంటే 2 షూస్. ఏమా పెయిర్ ఆఫ్ పెన్స్, 2 పెన్స్ అంటాం. పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్, 2 జోళ్ళు. అట్లా 2 పెయిర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పెయిర్ చూడండి, ఏబిసిడి అనేది ఒక పేరు. ఏబి లైన్ సిగ్మెంట్ సిడి లైన్ సిగ్మెంట్ ఒక పేరు. అంటే ఏబి లైన్ సిగ్మెంట్ సిడి లైన్ సిగ్మెంట్ ప్యారలల్గా ఉన్నాయి, అంటే ఒక పెయిర్ ఇది. ఇంకొక పేరు ఎవరు? ఏడి లైన్ సిగ్మెంట్ బీసీ లైన్ సిగ్మెంట్ ఇంకొక పేరు. ఈ రెండు ప్యారలల్గా లేవు. అంటే మొత్తం ఇందులో 2 పెయిర్స్ ఉన్నాయి. ఏబి అండ్ సిడి ఆర్ 1 పెయిర్. అంటే ఏబి అండ్ సిడి ఆర్ ఆపోజిట్ సైడ్స్. ఈ రెండు కూడా ఆపోజిట్గా ఉన్నాయి. ఏబికి ఆపోజిట్ సైడ్ సిడి, ఏడికి ఆపోజిట్ సైడ్ బీసీ. ఇందులో హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్? ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి? బాగా అబ్జర్వ్ చేయండి. ఏబికి ఆపోజిట్ సిడి, ఈ రెండే ప్యారలల్గా ఉన్నాయి. ఏడికి ఆపోజిట్ బీసీ, ఈ రెండు ప్యారలల్గా లేవు. అంటే ఏ క్వాడ్రిలేటరల్ in which only one pair of opposite sides are parallel, then it is called ట్రెపీజియం. దీనికి మీనింగ్ ఏంటంటేనండి, అసలు ఈ క్వాడ్రిలేటరల్స్ని మనం అందులో ఉన్నటువంటి ప్యారలల్ సైడ్స్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ కింద మనం పెట్టాం. అంటే ఎన్నైతే ప్యారలల్ సైడ్స్ ఉంటాయో ఆ సైడ్స్ని బట్టి వాటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందండి. అసలు ప్యారలల్ సైడ్స్ అంటే మీకు తెలుసు, ప్యారలల్ అంటే ఎక్కడా కూడా మీట్ అవ్వవు అనమాట. 2 లైన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ 2 లైన్స్ ఎక్కడా కూడా మీట్ అవ్వకపోతే మనం వాటిని ప్యారలల్ లైన్స్ అని, ఎక్కడైనా మీట్ అయితే వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. అసలు మీరు క్వాడ్రిలేటరల్ ఒకవేళ తీసుకుంటే, ఇలా ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నామండి, దీనికి ఏబిసిడి అనే ఒక పేరు ఇచ్చామండి. ఏమా
ఇందులో అసలు ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఆపోజిట్ సైడ్స్ ఏబీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ సిడి, అంటే ఏబి అండ్ సిడి ఆర్ వన్ పెయిర్. ఇది ఒక పెయిర్, ఇది ఒక జత. ఏబీని సిడి అనేవి ఆపోజిట్ సైడ్స్, ఇది ఒక జత. ఏబి అండ్ సిడి ఆర్ వన్ పెయిర్. మళ్ళీ ఇంకొక పెయిర్ ఉంది చూడండి, ఏడి. ఏడీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఎవరు? బీసీ. సో ఈ ఏడి బీసీ అనేవాళ్ళు ఇంకొక జత. ఏడి అండ్ బీసీ ఆర్ వన్ పెయిర్. మొత్తం ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయండి ఒక క్వాడ్రిలేటరల్ లెక్క పెట్టండి. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్? ఒక క్వాడ్రిలేటరల్లో ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి? హౌ మెనీ pairs of opposite sides are there in a quadrilateral? ఒక క్వాడ్రిలేటరల్లో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్? ఒక క్వాడ్రిలేటరల్లో ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి? అసలు ఆపోజిట్ సైడ్స్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? 2 పెయిర్స్ ఉన్నాయి. ఏబి అండ్ సిడి, ఇది ఒక పెయిర్, రైట్. సెకండ్ పెయిర్ ఏడి అండ్ బీసీ. ఈ ఏడి సైడు బీసీ సైడు ఆపోజిట్గా ఉన్నాయి, ఇవి ఆపోజిట్గా ఉన్నవి, ఒక పెయిర్ ఇది. అంటే ఆపోజిట్ సైడ్స్ని ఒక పెయిర్ కింద తీసుకుందాం. తర్వాత ఏబి సిడి వీళ్ళిద్దరూ ఆపోజిట్ సైడ్స్, వీళ్ళని ఒక పెయిర్ కింద తీసుకో. మొత్తం ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? మొత్తం 2 పెయిర్స్ ఉన్నాయి. ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి ఒక క్వాడ్రిలేటరల్లో? ఒక క్వాడ్రిలేటరల్లో 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు నేను తీసుకునే క్వాడ్రిలేటరల్లో కూడా ఎన్ని పెయిర్స్ ఉన్నాయండి? ఏబికి ఆపోజిట్గా ఉన్న సైడ్ సిడి. సో ఏబి అండ్ సిడి ఆర్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. ఇక్కడ ఏబి అనేది సిడి అనేది ఆపోజిట్ సైడ్స్, ఇది ఒక పెయిర్. సెకండ్ పెయిర్ ఎవరండి? ఏడి బీసీ. ఈ ఏడి బీసీ అనేవాళ్ళు కూడా ఆపోజిట్గా ఉన్నారు, వీళ్ళు సెకండ్ పెయిర్. అయితే ఈ 2 పెయిర్స్ ప్యారలల్గా ఉన్నాయా? చూడండి, ఫస్ట్ పెయిర్ చూద్దాం. ఫస్ట్ పెయిర్ ఎవరు? ఏబి అండ్ సిడి, ఇలా ఫస్ట్ పెయిర్. ఏబి అండ్ సిడి ఆర్ ఫస్ట్ పెయిర్. ఆర్ దే ప్యారలల్? ఎస్, ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్. ప్యారలల్గా ఉన్నాయారా లేరాళ్ళు? ఏబి అండ్ సిడి ఆర్ ఆపోజిట్ సైడ్స్. ఏబి సిడి ఒకదానికి కూడా ఆపోజిట్గా ఉన్నారు అండ్ ప్యారలల్గా కూడా ఉన్నారు. మరి సెకండ్ పెయిర్ ఎవరు? సెకండ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఎవరు? ఏడి అనేది బీసీ అనేది ఆపోజిట్గా ఉన్నాయి. ఏడి సైడ్కి బీసీ సైడ్ ఆపోజిట్గా ఉంది, కానీ 2 ప్యారలల్గా ఉన్నాయా? లేదు, ఎందుకంటే ఎక్స్టాండ్ చేసినప్పుడు మీట్ అయిపోయినాయి కదా, ఇక్కడ మీట్ అయిపోయినాయి కదా. ఏడి అనే సైడ్ని ఎక్స్టాండ్ చేసాం, బీసీ అనే సైడ్ని ఎక్స్టాండ్ చేస్తే మీట్ అయిపోయాయి. అంటే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారల్ లైన్స్ కాదు. ఎవరు ప్యారల్ లైన్స్ కాదు? ఏడి అండ్ బీసీ ఆర్ నాట్ పెయిర్. అంటే సెకండ్ పెయిర్ ఎవరు? ఏడి అండ్ బీసీ. ఆర్ దే ప్యారలల్? నో. ఏడి అండ్ బీసీ ఆర్ నాట్ ప్యారలల్. అంటే ఎన్ని ప్యారలల్ సైడ్స్, ఎన్ని పెయిర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? 2 పెయిర్స్ ఉన్నాయి. ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఎవరు? ఏబి అండ్ సిడి, ఇది ఒక పెయిర్. సెకండ్ పెయిర్ ఎవరు? ఏడి అండ్ బీసీ. మొత్తం ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? 2 పెయిర్స్ ఉన్నాయి. అని చెప్పిన అర్థమవుతుందండి మీకు? ఒక క్వాడ్రిలేటరల్లో ఎన్ని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి? 2 పెయిర్స్. ఫస్ట్ పెయిర్ ఎవరు? ఏబి అండ్ సిడి ఆర్ ఆపోజిట్ సైడ్స్, దే ఆర్ వన్ పెయిర్. సెకండ్ పెయిర్ ఎవరు? ఏడి అండ్ బీసీ ఆర్ ఆపోజిట్ సైడ్స్, దే ఆర్ వన్ పెయిర్. సరే, మరి ఆర్ దే ప్యారలల్? అవి ప్యారలల్గా ఉన్నాయా? వాట్ అబౌట్ 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్? ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయా? అంటే ఇక్కడ ఏబి అనేది సిడి అనేది ఆపోజిట్ సైడ్స్, ఈ ప్యారలల్గా ఉన్నాయా? ఎస్. ఏబి అండ్ సిడి ఆర్ ఆపోజిట్ సైడ్స్, దే ఆర్ ప్యారలల్. మరి ఏడి సైడ్ బీసీ సైడ్ కూడా ప్యారలల్గా ఉన్నాయా? నో. ఏడి అండ్ బీసీ ఆర్ ఆపోజిట్ సైడ్స్, దే ఆర్ నాట్ ప్యారలల్. అంటే ఇందులో 2 పెయిర్స్కి ఒక పెయిరే ప్యారలల్గా ఉన్నాయి. క్వాడ్రిలేటరల్ ఎన్ని పెయిర్స్ ఉంటాయని చెప్పుకున్నాం? దెర్ ఆర్
టూ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. ఒక క్వాడ్రిలేటరల్లో టూ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఏమో ఏబి అండ్ సిడి, సెకండ్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఏమో ఏడి అండ్ బీసీ. ఇందులో కేవలం వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ప్యారల్గా ఉన్నాయి. అంటే ఈ రెండు పేర్స్లోనూ కూడా ఈ ఒక్క పేరే ప్యారల్గా ఉన్నాయి. అంటే ఏబి అనేవాడు సిడి అనేవాడు ఒక పేరు, వీళ్ళు మాత్రమే ప్యారల్గా ఉన్నారు. ఏడి అండ్ బీసీ అని ప్యారల్గా లేవు. ఇలాగ ఏ క్వాడ్రిలేటరల్లో అయితే కేవలం ఒకే ఒక వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయో ఆ క్వాడ్రిలేటరల్నే మనం ట్రెపీజియం అని పిలుస్తాం. ట్రెపీజియంలో ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అదే రసం చూడండి, ఏ క్వాడ్రిలేటరల్ అంటే మనం ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. ఈ క్వాడ్రిలేటరల్ ఎలా ఉందంటే ఇన్ విచ్ ఈ క్వాడ్రిలేటరల్లో ఓన్లీ కేవలం వన్ పెయిర్ ఆఫ్ ఒక జత మాత్రమే వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. కేవలం క్వాడ్రిలేటరల్లో మనకు తెలుసు ఎన్ని పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయంటే టూ పేర్స్ ఉంటాయి. బట్ ఈ టూ పేర్స్లోనూ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ప్యారల్గా ఉంటాయి, ఏదో ఒక జత మాత్రమే ప్యారల్గా ఉంటాయి. ఈ క్వాడ్రిలేటర్లో చూడండి ఏబిసిడి ఇవి ఆపోజిట్గా ఉన్నాయి, అంటే ఇవి ఒక పెయిర్, కేవలం ఈ పెయిర్ మాత్రమే ప్యారల్గా ఉన్నాయి. అంటే ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, అంటే ఒక పెయిరే ప్యారల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఏబిసిడి మాత్రమే ప్యారల్గా ఉన్నాయి, బట్ ఏడిబిసి అనే ప్యారల్గా లేవు. ఇలాగా ఏ క్వాడ్రిలేటరల్లో అయితే కేవలం వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయో దాన్నే మనం ట్రెపీజియం అంటాం. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ట్రెపీజియంలో అసలు ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. ఏబి అండ్ సిడి వన్ పెయిర్, ఏబి అండ్ సిడి ఆర్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. సెకండ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఎవరు? ఏడి అండ్ బీసీ ఆర్ సెకండ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. మరి ఇందులో టూ పెయిర్స్ ప్యారల్గా ఉన్నాయా? లేదు, ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఎవరళ్ళు? ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్, బట్ ఏడి అండ్ బీసీ ఆర్ నాట్ ప్యారలల్. ఇలాగా ఏదో ఒక పెయిర్ మాత్రమే ప్యారల్గా ఉండేది ట్రెపీజియం. నెక్స్ట్ వన్ ప్యారలలోగ్రామ్. రెండో టైప్ ఎవరంటే ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అంటే ఎట్లా ఉంటుందంటే మళ్ళీ 4 వెర్టిసెస్ తీసుకుంటున్నాను. ఓకే, జాయిన్ చేద్దాం. ఫస్ట్ వెర్టెక్స్ నేమ్ ఏ, సెకండ్ వెర్టెక్స్ నేమ్ బి, థర్డ్ వెర్టెక్స్ నేమ్ సి, ఫోర్త్ వెర్టెక్స్ నేమ్ డి. జాయిన్ చేయండి వెర్టిసెస్ని. జాయిన్ ఏబి, జాయిన్ బీసీ, జాయిన్ డీసీ, జాయిన్ ఏడి. ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఫామ్ అయిందండి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్? ఏబిసిడి. ఈ క్వాడ్రిలేటరల్ మనం ఏమని చదువుతామండి? ఏబిసిడి. సరే, ఇప్పుడు ఇందులో కూడా ప్యారలల్ సైడ్స్ని బట్టే దీని పేరు చెప్తాం. ఎన్ని పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయండి ఒకసారి చూద్దాం. ఆపోజిట్ సైడ్స్ ఏబికి ఆపోజిట్ సైడ్ సిడి, వీళ్ళు ఒక పేరు. ఏబి అండ్ సిడి ఆర్ వన్ పెయిర్. సెకండ్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఎవరండి? ఏడి బీసీ. ఏడికి బీసీ ఆపోజిట్గా ఉంది, వాళ్ళు ఒక పేరు. ఏడి అండ్ బీసీ ఆర్ వన్ పెయిర్. అంటే ఆపోజిట్ సైడ్స్ ముందు చూసుకోండి ఎవరున్నారో. ఇందులో ఆపోజిట్ సైడ్స్ ఎవరు? ఏబీకి ఆపోజిట్ సైడ్ డీసీ, వీళ్ళు ఒక పేరు. నెక్స్ట్ బీసీకి ఆపోజిట్ సైడ్ ఏడి, వీళ్ళు ఒక పేరు. మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి? 2 పేర్స్. ఇందాక ట్రెపీజియంలో ఎన్ని పేర్స్ ప్యారల్గా ఉన్నాయి? ఈ ఫస్ట్ పేరు సెకండ్ పేరు రెండు పేర్స్ ప్యారల్గా ఉన్నాయా? లేదు, ఏదో ఒక పెయిర్ మాత్రమే ప్యారల్గా ఉన్నాయి. ఓన్లీ వన్ పెయిర్, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ప్యారల్గా ఉన్నాయి ఇందులోని ట్రెపీజియంలో. మరి ప్యారలలోగ్రామ్లో అట్లా కాదు. ఏబిసిడి, ఏబిసిడికి ప్యారల్గా ఉంటుంది అండ్ ఏడి బీసీకి కూడా ప్యారల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ పేరు ప్యారల్గా ఉంటాయి, సెకండ్ పేరు కూడా ప్యారల్గా ఉంటాయి. మరి ట్రెపీజియంలో ఏదో ఒక పేరే ప్యారల్గా ఉంటాయి. అంటే ఈ క్వాడ్రిలేటరల్లో ఏబి అనేవాడు సిడికి ప్యారల్గా ఉంటాడు, ఏడి అనేవాడు బీసీకి ప్యారల్గా ఉంటాడు. ప్యారలలోగ్రామ్లో 2 పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి. ఏ
quadrilateral in which two pairs of opposite sides are parallel, then it is called parallelogram. అంటే ఒక క్వాడ్రిలేటరల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏబీకి ఆపోజిట్ సైడ్ సిడి, వీళ్ళిద్దరినీ కలిపి ఒక పెయిర్ అంటారు. ఏబీకి ఆపోజిట్ సైడ్ సిడి, దీని ఒక పెయిర్ అంటారు. వీళ్ళు ప్యారలల్గా ఉంటారు. మళ్ళీ ఏడీకి ఆపోజిట్ సైడ్ బీసీ, వీళ్ళు కూడా ప్యారలల్గా ఉంటారు. అంటే ఏబీ అండ్ డిసి ప్యారలల్గా ఉంటాయి, ఏడి అండ్ బీసీ కూడా ప్యారలల్గా ఉంటాయి. అందుకని ఇక్కడ రాశాను చూసారా, టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఫస్ట్ పెయిర్ ఏబీ అండ్ డిసి, సెకండ్ పెయిర్ ఏడి అండ్ బీసీ. అంటే ఏబీ అండ్ డిసి ఆర్ ప్యారలల్, ఏడి అండ్ బీసీ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఎవరెవరు ప్యారలల్ అండి? ఏబీ ఆపోజిట్ సైడ్ డిసి, ఏబీ అండ్ డిసి ఆర్ ప్యారలల్. నెక్స్ట్ ఏడి అండ్ బీసీ ఆర్ ప్యారలల్, ఏడి అండ్ బీసీ ఆర్ ప్యారలల్. చూసారా, టూ పెయిర్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి. ఏబీ అండ్ సిడి ఆర్ ప్యారలల్, ఏడి అండ్ బీసీ ఆర్ ఆల్సో ప్యారలల్. అంటే ఈ టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఏ క్వాడ్రిలేటరల్లో అయితే టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయో దాన్నే మనం ప్యారలగ్రామ్ అంటాం. అయితే ప్యారలగ్రామ్లో ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇన్ ఏ ప్యారలగ్రామ్ two pairs of opposite sides are ఈక్వల్. ఆ టూ పెయిర్స్ ప్యారలల్గా ఉండడం మాత్రమే కాదు, ఈక్వల్గా కూడా ఉంటాయి. అంటే ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏబీ లెంత్ 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి, డిసి లెంత్ ఆల్సో 4 సెంటీమీటర్స్. ఈక్వల్గా ఉన్నాయా లేదా? తర్వాత ఏడీ లెంత్ 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి, దీని ఆపోజిట్ సైడ్ బీసీ లెంత్ కూడా 6 సెంటీమీటర్స్. అంటే ఇన్ ఏ ప్యారలగ్రామ్ టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ పెయిర్స్ ఈక్వల్గా కూడా ఉంటాయి. అంతే తప్ప అన్నీ ఈక్వల్ కాదు. ఇది 4 ఉంది కాబట్టి ఇది 4, ఇది 4, ఇది 4 ఉండదు. ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏబీ అండ్ సిడి అనేవి వన్ పెయిర్. ఇప్పుడు ఏబీ అండ్ సిడి ఆర్ వన్ పెయిర్, దే ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏడి అండ్ బీసీ ఆర్ వన్ పెయిర్, దే ఆర్ ఈక్వల్. ప్యారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే యాంగిల్ ఏ ఉందండి, యాంగిల్ ఏకి ఆపోజిట్ యాంగిల్ ఎవరు? యాంగిల్ సి. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ సి అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది 60 degrees ఉందనుకోండి, ఈ యాంగిల్ కూడా 60 degrees ఉంటుందన్నమాట. రైట్, అర్థమవుతుందండి నేను చెప్తా ఉంది. ఇది 120 degrees ఉందనుకోండి, అప్పుడు దీని ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా 120 degrees ఉంటుంది. అంటే యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్. ప్యారలగ్రామ్లు ఎలా ఉంటాయండి? ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్యారలగ్రామ్లో యాంగిల్స్ కూడా ఆపోజిట్గానే ఈక్వల్గా ఉంటాయి. ప్యారలగ్రామ్లో ఎట్లా ఉంటాయండి? ప్యారలగ్రామ్లో టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యారలగ్రామ్. ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్యారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబీ సైడు, డిసి సైడు ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఏడి సైడు, బీసీ సైడు ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఏ, యాంగిల్ సి ఆపోజిట్ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ బి, యాంగిల్ డి ఆపోజిట్ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యారలగ్రామ్. ప్యారలగ్రామ్ గురించి ఆలోచిస్తే ఇన్ ఏ ప్యారలగ్రామ్
టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఈ పెయిరు ప్యారల్గా ఉంటాయి, ఈ పెయిరు ప్యారల్గా ఉంటాయి. మళ్ళీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ అబౌట్ ప్యారలగ్రామ్. నెక్స్ట్ ఫిగరు రాంబస్. రాంబస్ అంటే ఎట్లా ఉంటుందంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ రాంబస్. ఇక్కడ చూడండి, ఈ వెర్టెక్స్ పేరు ఏ, ఈ వెర్టెక్స్ బి, ఈ వెర్టెక్స్ సి, ఈ వెర్టెక్స్ డి. ఇది ఒక క్వాడ్రిలేటరలే కదా. ఈ క్వాడ్రిలేటరల్ ఎట్లా ఉంటాయంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎన్ని సైడ్స్ ఉంటాయి మొత్తం? 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏడి సైడు, ఏబి సైడు, బీసీ సైడు అండ్ డీసీ సైడ్, ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ క్వాడ్రిలేటరల్లో అయితే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయో దాన్నే మనం రాంబస్ అంటాం. అది రాసాను చూడండి, ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రాంబస్. రాంబస్లో 4 సైడ్స్ కూడా ప్యారల్గా ఉంటాయి అన్నమాట. ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఈ సైడ్ లెంత్ 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి, బీసీ ఆల్సో 4 సెంటీమీటర్స్, డీసీ ఆల్సో 4 సెంటీమీటర్స్, ఏడి ఆల్సో 4 సెంటీమీటర్స్, ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ రాంబస్ అమ్మ ప్యారలగ్రామ్ తాలూకా ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేస్తుంది. అంటే రాంబస్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇదిగో ఏడి సైడు, బీసీ సైడు ప్యారలల్గా ఉంటాయి. మళ్ళీ ఏబీ సైడు, టీసీ సైడ్ కూడా ప్యారల్గా ఉంటాయి. రాంబస్లో ఎలా ఉంటాయండి? ఫస్ట్ ఇన్ ఏ రాంబస్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 సైడ్స్ ఎట్లాగా ఉంటాయండి? ఇన్ ఏ రాంబస్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఇన్ ఏ రాంబస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏడి సైడు బీసీ సైడ్కి ప్యారల్గా ఉంటుంది అండ్ ఏబీ సైడు డీసీ సైడ్కి ప్యారల్గా ఉంటుంది. రైట్? ఏ క్వాడ్రిలేటరల్లో అయితే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయో దాన్నే మనం రాంబస్ అంటాం. రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారల్గా కూడా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ రాంబస్. అంటే ప్యారలగ్రామ్ తాలూకా ప్రాపర్టీస్ అన్నీ రాంబస్కి వర్తిస్తాయి. అంటే ప్యారలగ్రామ్లో చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. రాంబస్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఏమా ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రాంబస్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. రైట్? ఒక రాంబస్లో అన్ని 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ రాంబస్లోనమ్మా డయాగనల్స్ ఉంటాయి. డయాగనల్స్ తెలుసు కదా, మనం ఎంత చెప్పుకున్నాం. డయాగనల్ అంటే ఆపోజిట్ వెర్టిసెస్ని జాయిన్ చేస్తూ వచ్చిందని మనం డయాగనల్ అనుకున్నాం. ఇది ఒక డయాగనల్. మళ్ళీ ఏ సీలు అనేవి ఆపోజిట్ వెర్టిసెస్, వీటిని జాయిన్ చేయండి. ఇది ఒక డయాగనల్. రాంబస్లో డయాగనల్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ అంటే ఈ 2 డయాగనల్స్ మీట్ అయిన చోట 90 degrees యాంగిల్ ఫామ్ అవుద్ది అనమాట. ఇక్కడ 90 degrees యాంగిల్ ఫామ్ అవుద్ది, ఇక్కడ 90 degrees యాంగిల్ ఫామ్ అవుద్ది, ఇక్కడ 90 degrees యాంగిల్ ఫామ్ అవుద్ది, ఇక్కడ 90 degrees యాంగిల్ ఫామ్ అవుద్ది అనమాట. అంటే ఇన్ ఏ రాంబస్ డయాగనల్స్ ఆర్ ఇలా 90 degrees యాంగిల్ ఫామ్ అవ్వడాన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక రాంబస్ అనుకోండి, చూడండి, దిస్ ఈజ్ ఏ రాంబస్. రాంబస్ ఎట్లా ఉంటుంది? ఇన్ ఏ రాంబస్ ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. అంటే ఏడి సైడు, ఏబి సైడు, బీసీ సైడు, డిసి సైడు ఈక్వల్ అనమాట. ప్యారలగ్రామ్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అన్ని ప్రాపర్టీస్ కూడా రాంబస్కి ఉంటాయి. అంటే రాంబస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ప్యారలగ్రామ్. ఎందుకనంటే ప్యారలగ్రామ్లో చూడండి 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి. ప్యారలగ్రామ్లో 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయండి. రాంబస్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్. అంటే ఏడి బీసీ ప్యారల్గా ఉంటారు, డిసి ఏబి కూడా ప్యారల్గా ఉంటారు.
ఈ డయాగ్నల్స్ అనమాట. ఇది ఫస్ట్ డయాగ్నల్, ఇది సెకండ్ డయాగ్నల్. ఈ రెండు డయాగ్నల్స్ మీట్ అయిన చోట ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది అనమాట. అంటే ఏసీ అనే ఫస్ట్ డయాగ్నల్, బీడీ అనే సెకండ్ డయాగ్నల్ రెండో ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. ఇన్ ఏ రాంబస్ diagonals are perpendicular. Diagonals are perpendicular to each other. ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండడం అంటే ఏంటండి, ఇది ఫస్ట్ డయాగ్నల్, ఇది సెకండ్ డయాగ్నల్, ఈ రెండు మీట్ అయిన పాయింట్ ఇది. ఇక్కడ మనం ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేస్తే ఈ యాంగిల్ 90 ఉంటుంది, ఈ యాంగిల్ కూడా 90నే, ఈ యాంగిల్ 90నే. సో ఇన్ ఏ రాంబస్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో దిస్ ఈజ్ అబౌట్ రాంబస్. నెక్స్ట్ రెక్టాంగిల్. నెక్స్ట్ ఫిగర్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఎట్లా ఉంటుందంటే, సో ఇది ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ రెక్టాంగిల్. ఇది ఏబిసిడి అనుకుందాం. అంటే ఎట్లా ఉంటుందంటే, రెక్టాంగిల్లోని ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి, 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్ వచ్చేసేసి 90 degrees ఉంటుంది అనమాట. అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ each angle measures 90 degrees is called rectangle. రెక్టాంగిల్ అంటే ఒక క్వాడ్రిలేటరల్లో ప్రతి యాంగిల్ కూడా 90 degrees ఉన్నట్లయితే ఆ ఫిగర్ నేమని రెక్టాంగిల్ అంటాం. అంటే ఒక క్వాడ్రిలేటరల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి. ఈచ్ యాంగిల్ 90 ఉంటుంది. అంటే యాంగిల్ ఏ 90 degrees ఉంటుంది, యాంగిల్ బి 90 degrees ఉంటుంది, యాంగిల్ సి 90 degrees ఉంటుంది, యాంగిల్ డి కూడా 90 degrees ఉంటుంది. అయితే ఏ క్వాడ్రిలేటరల్లో అయితే అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయో ఆ క్వాడ్రిలేటరల్ని మనం రెక్టాంగిల్ అంటాం. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్? ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. అంటే ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటారు. ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటారు. ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? ఈచ్ యాంగిల్ మెజర్స్ ఎగ్జాక్ట్లీ 90 degrees. ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుందండి? ఇన్ ఏ రెక్టాంగిల్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. ఒక్కొక్క యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది అనమాట. మరి ఇంకా దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, ఇంకా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఏమన్నా రెక్టాంగిల్కి ఉన్నాయా అంటే, ఇన్ ఏ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్లో కూడా ఎట్లా ఉంటాయండి? ఇన్ ఏ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏబీ లెంత్ ఒక 10 centimeters ఉందనుకోండి, దీని ఆపోజిట్ సైడ్ డీసీ లెంత్ కూడా 10 centimeters ఉంటుంది. ఏడీ లెంత్ 5 centimeters ఉందనుకోండి, దీని ఆపోజిట్ సైడ్ బీసీ కూడా 5 centimeters ఉంటుంది. మళ్ళీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా కూడా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్గానే ఉంటాయి. ఎన్ని? 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. 2 pairs ప్యారలల్గా ఉంటాయి. అంటే ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంటుంది, ఏడి అనేది బీసీకి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఇన్ ఏ రెక్టాంగిల్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా కూడా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా కూడా ఉంటాయి. ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది. సో వాట్ ద డెఫినేషన్ ఆఫ్ రెక్టాంగిల్? ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ కనుక మనం తీసుకుంటే, ఆ క్వాడ్రిలేటరల్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ మెజర్స్ 90 degrees. ప్రతి యాంగిల్ 90 ఉండాలి. ఫస్ట్ యాంగిల్ 90 ఉండాలి, సెకండ్ యాంగిల్ 90 ఉండాలి, థర్డ్ యాంగిల్ 90 ఉండాలి, ఫోర్త్ యాంగిల్ 90 ఉండాలి. ఇలాగా
అన్ని యాంగిల్స్ కూడా 90 90 90 90 ఉంటే అది రెక్టాంగిల్ అవుద్ది అనమాట. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంటి? రెక్టాంగిల్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. రెక్టాంగిల్లో ఒక్కొక్క యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకొకటి, ఇన్ ఏ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఇన్ ఏ రెక్టాంగిల్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీసే మళ్ళీ దీని దగ్గర ఉంటాయి. ఎట్లాగా? ప్యారలలోగ్రామ్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి కదా, అలాగే రెక్టాంగిల్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? రెక్టాంగిల్ అవ్వాలి అంటే ఈచ్ యాంగిల్ 90 ఉండాలి. అంటే ఈ యాంగిల్ 90, ఈ యాంగిల్ 90, ఈ యాంగిల్ 90 అండ్ దిస్ యాంగిల్ ఈజ్ 90. ఈచ్ యాంగిల్ 90 ఉండాలి. మళ్ళీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ప్యారల్గా కూడా ఉంటాయి. ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి, ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారల్గా ఉంటాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ చూడండి. బ్లాక్ బోర్డ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెక్టాంగిల్. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి ఉండవా? ఇది ఒక మనకు బ్లాక్ బోర్డ్ అనుకుంటే చూడండి, ఏబీకి ఆపోజిట్ సైడ్ సిడి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఈ రెండు ప్యారల్గా ఉంటాయి. ఏడీకి ఆపోజిట్ సైడ్ బీసీ ఈ రెండు ప్యారల్గా ఉంటాయి, ఈక్వల్గా కూడా ఉంటాయి. అదేవిధంగా ఈచ్ యాంగిల్ 90 ఉంటుంది. ఇక్కడ 90, ఇక్కడ 90 అండ్ ఇక్కడ కూడా 90 90 ఉంటాయి అనమాట. అంటే రెక్టాంగిల్ గురించి మనం చెప్పాల్సి వస్తే, రెక్టాంగిల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అది రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది అనమాట. వాట్ ద డెఫినేషన్ ఆఫ్ రెక్టాంగిల్? ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. ఏ క్వాడ్రిలేటరల్లో అయితే, ఒక క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్స్ ఉంటాయి. దేర్ ఆర్ 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. ఒక క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్స్ ఉంటాయి. ఆ 4 యాంగిల్స్ ఎట్లా ఉండాలి? ఆల్ 4 యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉండాలి? ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. ఒక్కొక్క యాంగిల్ 90 ఉండాలి. ఒక క్వాడ్రిలేటరల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉండి ఒక్కొక్క యాంగిల్ 90 degrees ఉన్నట్లయితే దాన్ని మనం రెక్టాంగిల్ అంటాం. అండ్ లాస్ట్ వన్ స్క్వేర్. లాస్ట్ టైప్ ఈజ్ వాట్? స్క్వేర్. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్వేర్? స్క్వేర్ అంటే వెరీ సింపుల్. ఇన్ ఏ స్క్వేర్ ఆల్ 4 sides ఆర్ ఈక్వల్. ఇన్ ఏ స్క్వేర్ ఆల్ 4 sides ఆర్ ఈక్వల్. డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్వేర్? A quadrilateral in which all sides are equal and all angles are equal, then it is called square. What is the definition of square? A quadrilateral in which all sides are equal and all angles are equal, then it is called square. అంటే మనం ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే ఆ క్వాడ్రిలేటరల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ చూడండి, మనం ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. ఇందులో ఏబి సైడ్, బీసీ సైడ్, సిడి సైడ్, ఏడి సైడ్ ఆల్ 4 sides ఆర్ ఈక్వల్. 4 ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఏబీ లెంత్ 5 centimeters ఉందనుకోండి, బీసీ లెంత్ ఆల్సో 5 centimeters, డీసీ లెంత్ ఆల్సో 5 centimeters, ఏడి లెంత్ ఆల్సో 5 centimeters. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయా లేదా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబీ లెంత్, బీసీ లెంత్, సిడి లెంత్, ఏడి లెంత్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏంటి ఆల్ యాంగిల్స్? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి ఈ 4 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్ 90 ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ ఏ 90, యాంగిల్ బి 90, యాంగిల్ సి 90 అండ్ యాంగిల్ డి ఆల్సో 90 degrees. అంటే రెక్టాంగిల్ లాగే. రెక్టాంగిల్లో చూడండి ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి లేదా, అట్లాగే స్క్వేర్లో కూడా ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రైట్? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్వేర్? ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్
and all angles are equal. What is the definition of square? A quadrilateral in which all sides are equal and all angles are equal, then it is called a square. ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ మనం తీసుకుంటే ఆ క్వాడ్రిలేటరల్లో 4 sides ఈక్వల్గా ఉండాలి, 4 angles కూడా ఈక్వల్గా ఉండాలి. అట్లాగా 4 sides ఈక్వల్గా ఉండి 4 angles కూడా ఈక్వల్ అయితే దాన్ని మనం స్క్వేర్ అంటాం. ఇకపోతే స్క్వేర్ ప్రాపర్టీస్ వచ్చినట్లయితే స్క్వేర్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకు తెలుసు కదండి, ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మళ్ళీ ఇన్ ఏ స్క్వేర్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ ఈక్వలే. ఇన్ ఏ స్క్వేర్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. స్క్వేర్లో ఒక్కొక్క యాంగిల్ 90 degrees ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇన్ ఏ స్క్వేర్ డయాగనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. డయాగనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. డయాగనల్స్ అంటే తెలుసు కదండి, ఆపోజిట్ వెర్టిసెస్ని జాయిన్ చేస్తే. అంటే డయాగనల్ అంటే మీకు చెప్పాను ముందు, డయాగనల్ అంటే ఒక లైన్ సిగ్మెంట్. ఈ లైన్ సిగ్మెంట్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఆపోజిట్ వెర్టిసెస్ని తీసుకొని జాయిన్ చేయాలి. వెర్టిసెస్ అంటే పాయింట్స్, ఆపోజిట్గా ఉన్న వెర్టిసెస్ని జాయిన్ చేయాలి. ఏని సిని జాయిన్ చేస్తే ఒక డయాగనల్ వచ్చింది. మళ్ళీ బి అనే వెర్టెక్స్ని డి అనే వెర్టెక్స్ని జాయిన్ చేయండి, దీన్ని జాయిన్ చేస్తే ఒక డయాగనల్ వచ్చింది. ఈ డయాగనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇన్ ఏ స్క్వేర్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్, ఇన్ ఏ స్క్వేర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇన్ ఏ స్క్వేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్కి రెక్టాంగిల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెక్టాంగిల్ గురించి చెప్పాను మీకు, నేను గుర్తుందా? ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ క్వాడ్రిలేటరల్లో అయితే ఇది ఇందులో కూడా చెప్పచ్చు, ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏ క్వాడ్రిలేటరల్లో అయితే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయో దాన్ని మనం రెక్టాంగిల్ అంటాం. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటూనే ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది. అంటే రెక్టాంగిల్ ఎట్లా ఉంటుంది? ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. రెక్టాంగిల్లో సైడ్స్ ఈక్వల్గా ఉండవు, ఓన్లీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అమ్మా అదే స్క్వేర్లో అయితే ఇన్ ఏ స్క్వేర్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. స్క్వేర్లో సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. బట్ రెక్టాంగిల్లో మటుకు ఓన్లీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. చూడండి, ఇక్కడ ఏబీ సైడ్ 10 centimeters ఉంది, ఏడీ సైడ్ 5 centimeters ఉంది. అంటే ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇందులోని రెక్టాంగిల్లో ఇన్ రెక్టాంగిల్ ఓన్లీ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ ఇన్ స్క్వేర్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. తర్వాత రాంబస్ విషయానికి వస్తే ఇన్ ఏ రాంబస్ ఓన్లీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదే చెప్పుకున్నాం మనం, ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రాంబస్. అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే అది రాంబస్. మళ్ళీ రాంబస్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు. ఇన్ ఏ రాంబస్ ఆల్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇన్ ఏ రాంబస్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. రాంబస్లో యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటండి, రాంబస్లోనేమో అన్ని సైడ్స్ ఈక్వల్. ఇన్ ఏ రాంబస్ all 4 sides are equal. In a rectangle all 4 angles are equal. In a square sides are equal and angles are equal. అంటే రాంబస్ని రెక్టాంగిల్ని కలిపితే వచ్చింది స్క్వేర్. రాంబస్లో ఓన్లీ సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ ఈక్వల్ కాదు. రెక్టాంగిల్లో ఓన్లీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. బట్ స్క్వేర్లో అలా కాదు, ఇన్ స్క్వేర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అర్థమవుతుందండి? వాట్ ఈజ్ రాంబస్? ఇన్ ఏ రాంబస్ ఓన్లీ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. వాట్ ఈజ్ రెక్టాంగిల్? ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. వాట్ ఈజ్ స్క్వేర్? ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఏం డిస్కస్ చేసామంటే మనం, వి డిస్కస్డ్ అబౌట్ ట్రెపీజియం, పారాలగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. ట్రెపీజియం అంటే కేవలం 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ప్యారలల్గా ఉంటాయి. పారాలగ్రామ్ అయితే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి.
ఈ పేరు ప్యారల్గా ఉంటాయి, ఈ పేరు కూడా ప్యారల్గా ఉంటాయి. అదే ట్రెపీజియంలో అయితే ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్సే ప్యారల్గా ఉంటాయి. రాంబస్ గురించి చెప్పుకున్నాం కదండి. ఇన్ ఏ రాంబస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ ఆల్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కానీ యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు. ఇన్ ఏ రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇన్ ఏ రెక్టాంగిల్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. రెక్టాంగిల్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి తప్ప సైడ్స్ ఈక్వల్గా ఉండవు. స్క్వేర్ ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. దట్స్ ఆల్. ఫైనల్లీ వాట్ డిడ్ వి డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్? ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే అసలు క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్వాడ్రిలేటరల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఇవన్నీ కూడా చదువుకున్నాం. అండ్ ఆల్సో వి డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. వీటన్నిటి గురించి కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేసాం. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్. మనం అసలు క్వాడ్రిలేటరల్ని మనం ఎట్లా కన్స్ట్రక్ట్ చేయగలం అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.